నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 30, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 5:45. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ అమావాస్య. అమావాస్య తిథి డిసెంబర్ 30, సోమవారం తెల్లవారితే 3:37 నుండి డిసెంబర్ 31, మంగళవారం తెల్లవారితే 4:01 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్య శుక్ల పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం డిసెంబర్ 29, ఆదివారం రాత్రి 12:31 వరకు మూల నక్షత్రం ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి. ధనుర్రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు ధనుర్రాశిలోకి చెందుతారు. యోగం వృద్ధి రాత్రి 8:31 వరకు. తదుపరి ధ్రువ. కరణం చతుస్పాద సాయంత్రం 4:05 వరకు. తదుపరి నాగవ. రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 3:58 వరకు. తదుపరి కింస్తుగ్న భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 10:51 నుండి రాత్రి 12:31 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి మధ్యాహ్నం 12:54 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుండి మధ్యాహ్నం 3:07 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:49 నుండి మధ్యాహ్నం 2:59 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:13 నుండి ఉదయం 6:01 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:54 నుండి రాత్రి 7:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, పాండురాజు గల రోగం ఏమిటి? ఆప్షన్ ఏ కుష్టు, బి పాండురోగం, సి క్షయ. మీ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్న తెలుగులో మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం శ్రీకృష్ణుడి చక్రాయుధం పేరు ఏమిటి? జవాబు సుదర్శనం అండి. చాలా ఎక్కువ మంది కామెంట్ చేశారు కూడా. అదేవిధంగా ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి రామాయణ మహాభారతం పేర్లు కూడా, అందులో ఎవరెవరి క్యారెక్టర్లు కూడా తెలియదండి. తప్పకుండా అడగడం మాత్రం మర్చిపోకండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు సోమావతి అమావాస్య మరియు మార్గశిర బహుళ అమావాస్య కూడా అండి. ఇది చాలా ప్రత్యేకమైనది, సోమవారంతో కలిసి అమావాస్య రావడం అనేది. ఈ సోమావతి అమావాస్య రోజు రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేసినట్లయితే వివాహితులైన, వివాహం కానివారైనా, అంటే వివాహం కానివారైతే త్వరగా వివాహం అనేది జరుగుతుంది ఈ సోమావతి అమావాస్య రోజు. అదే వివాహం అయిన వాళ్ళైతే వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందండి. ప్రత్యేకించి ఈరోజు మౌనవ్రతం చేసినట్లయితే ఇంకా మంచిదన్నమాట. మరియు అంటే లేని వారికి ఈరోజు అన్నదానం చేయడం, ఈరోజు శ్రీమన్నారాయణుడి లేదా
పార్వతీ పరమేశ్వర ఆలయ దర్శనం చేయడం కూడా చాలా మంచిది అండి. అంటే సోమవతి అమావాస్య అనేది ఎన్నో సూర్యగ్రహణాల సమయంలో పూజ చేస్తే వచ్చిన ఫలితం అనేది దక్కుతుంది. సోమవతి అమావాస్య రోజు చేసే పూజ అవనియండి, లేదా స్వామివార్ల దర్శనం అవనియండి. కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈరోజైతే ఈ పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈరోజు గౌరీ తపోవ్రతం కూడా అండి, మరియు భగవాన్లు రమణ మహర్షి గారి జయంతి కూడా, మరియు శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ గారు మరియు నటుడు చిత్తూరు నాగయ్య గారుల వర్ధంతి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు అమావాస్యతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. ప్రత్యేకించి ఈరోజు అమావాస్య కదండి, అమావాస్య రోజు చేసే పరిహారాలైనా లక్ష్మీదేవి పూజ అయినా చాలా అమోఘమైందండి. ఎందుకంటే ఇది మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య, అమ్మవారికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈరోజు అమావాస్య అవ్వడం వల్ల సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత 7:30 నుండి 9 లోపు మనం అమ్మవారికి పూజ చేసినట్లయితే చాలా మంచిదండి. మనకి ధనాభివృద్ధి కలగాలనుకునే వాళ్ళు ప్రతి అమావాస్యకు కూడా ఇలా చేసినట్లయితే చాలా మంచిది. ప్రత్యేకించి ఈరోజు ఇంటికి ఎందుకంటే ఈరోజు పూర్తిగా మనకి అమావాస్య ఉందండి. కాబట్టి మధ్యాహ్నం 12 నుండి 1 గంట, సాయంత్రం 8 నుండి 9 ఈ టైంలో మనం ఇంటికి దిష్టి తీయడమైనా లేదా పిల్లలకి దిష్టి తీయడమైనా ఇంటికి ధూపం వేసుకోవాలండి. అమావాస్య రోజు మనకున్న నెగిటివ్ ఎనర్జీలన్నీ పోవాలంటే ఈరోజు చేయవలసిన రెమెడీలు, మీకు ఇంతకన్నా అమావాస్య రోజు చేయవలసిన రెమెడీల గురించి కావాలంటే మీరు అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో చెక్ చేసినట్లయితే ప్రత్యేక దీపారాధనలు అన్నీ కూడా ఉంటాయండి. తప్పకుండా అందులో చెక్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.